పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజల్లో ప్రతిబింబిస్తాయంటారు. జగన్ 5 ఏళ్ల పాలన ఇప్పటి కూటమి పాలనకు ఉన్న తేడా ఏంటి? జగన్ జమానాలో ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టారా? అప్పు పుట్టక కేంద్ర పథకాల నిధులను డైవర్ట్ చేశారా? డబుల్ ఇంజిన్ సర్కార్ రావడంతో కేంద్రం ఏపీకి ఏ మేర సాయపడుతోంది? చంద్రబాబు చరిష్మాతో కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా తరలివచ్చాయి? స్థానిక సంస్థలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను జగన్ రెడ్డి ఎలా మళ్లించి జనాన్ని వంచారు? 2 ఏళ్ల కూటమి సర్కార్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? ఏపీ పరిపాలన అధినేతగా ముఖ్యమంత్రి ఎన్సీబీ సమర్పించిన అకౌంట్స్ హైలైట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలను ఈ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఇది బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు సీఎం. ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలనేది తమ అభిమతం అన్నారు చంద్రబాబు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని, సర్కారు బాగా పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అనే దానికి భోగాపురం అని సగర్వంగా చెప్పారు. కొందరు నేతలు పీపీపీ మోడ్లో ప్రాజెక్టులు వద్దంటున్నారని, భోగాపురం పీపీపీ మోడ్లోనే నిర్మించామని జగన్ కు చురకలంటించారు ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు అనుసంధానానికి అంతర్జాతీయ గేట్వేగా భోగాపురం తయారైందన్నారు చంద్రబాబు. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు నాంది. కేంద్రం ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆస్తులను మార్టిగేజ్ చేశారని, లిక్కర్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు చంద్రబాబు. అప్పుల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ భారీగా పెంచేశారని, దీంతో అప్పు పుట్టకపోవడంతో కేంద్ర పథకాలను డైవర్ట్ చేశారని ఆరోపించారు. 48,616 కోట్ల పెండింగ్ బిల్లులను 29,259 కోట్లకు చెల్లించి తగ్గించగలిగామన్నారు. 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను రివైవ్ చేశామన్నారు. 45,138 కోట్లను కేంద్ర ప్రయోజిత పథకాల కింద ఖర్చు చేయగలిగామని వెల్లడించారు. స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వచ్చినా వాటిని కూడా మళ్లించిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందని విమర్శించారు సీఎం. మార్టిగేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ మార్టిగేజ్ చేస్తే ఇంకో పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి? లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది? ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పనిచేస్తారు. ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్నే పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంస పాలనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, అందుకే 2024 ఎన్నికల్లో కూటమికి భారీ విజయం లభించిందన్నారు ముఖ్యమంత్రి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం 95,231గా ఉండేదని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా ఏపీలో తలసరి ఆదాయం 93,903 రూపాయలన్నారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు తగ్గడంతో 6,94,000 కోట్ల నష్టం జరిగిందని వివరించారు ఎన్సీబీ. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది.
వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. అమరావతిపై 1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని, అమరావతి ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేస్తున్న తరుణంలో తాము అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతిని గుర్తించబోమని చెబుతున్నారని జగన్ తీరుపై విమర్శించారు సీఎం చంద్రబాబు. లీడర్షిప్ అనేది చాలా ముఖ్యమని, లీడర్ బావుంటే అభివృద్ధి ఉంటుందని, నాయకత్వం బాగా లేకుంటే విధ్వంసం జరుగుతుందన్నారు. ఇండియాలో ఎలాంటి వైర్లు లేని తొలి నగరంగా అమరావతి నిలుస్తుందని సగర్వంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. క్వాంటమ్ వ్యాలీని ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తున్నామని, అమరావతి ఫేజ్ 1ను 2028లో ఆరంభిస్తామని వెల్లడించారు చంద్రబాబు. ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ, యాజ్ ఆన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీనరీ. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిటీ. ఇట్ విల్ బి మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ సెంచరీ. చరిత్రలో మెగా డిఎస్సీని అద్భుతంగా చిన్న లోపం లేకుండా నిర్వహించామని, అయినా దీనిపై జగన్ అండ్ బ్యాచ్ నానా యాగి చేసిందని విమర్శించారు సీఎం చంద్రబాబు. కోర్టులకు వెళ్లి అవాంతరాలు సృష్టించే ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇప్పుడు రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోందని జగన్ రెడ్డిని వైసీపీ నేతల తీరును ఎండగడుతూనే ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఏపీలో ఇంత సంక్షేమం ఎప్పుడూ జరగలేదని, తన జీవితంలో ఇంతగా ఎప్పుడూ కష్టపడలేదని, చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పారు సీఎం చంద్రబాబు. సంక్షేమం కావాలి, అభివృద్ధి వద్దు అంటే ఎలా అని, డెవలప్మెంట్ కూడా చేస్తేనే ఆదాయం వస్తుందని సీనియర్ నాయకుడిగా ఈ విషయం చెబుతున్నానని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతుని వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ప్రపంచమంతా పీపీపీ మోడ్లో వెళుతుంటే తాడేపల్లి చక్రవర్తి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అభివృద్ధి జరగకూడదు కాబట్టి పీపీపీ వద్దంటూ విమర్శిస్తారు. మరి అలాంటప్పుడు భోగాపురం క్రెడిట్ వేళదెలా అవుతుందని సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు, మంచి జరిగితే క్రెడిట్ తమదే అని చెప్పుకోవడంలో పులివెందుల ఎమ్మెల్యే తిట్టా అని తిట్టిపోశారు. ఇప్పటికైనా జగన్ తీరును ఏపీ జనం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ఏపీ ముఖ్యమంత్రి.